మాఘశుద్ధ పంచమికి అక్కడి నుంచి ఒక 2 నెలల పాటు ఈ జపాలు మొత్తం కూడా మా తెలికెవలి శేషబాబు సాగిపణి ఆధ్వర్యంలో నవగ్రహ జపాలు, నక్షత్రం, ఆయుష్సూక్తం, మహామతి జపాలు చేయించుకున్న తర్వాత మాఘ పౌర్ణమి నాటికే జపాలన్నీ పూర్తయినాయి. ఆ రోజునే నేను ఈ ఒక ఆయుష్ హోమం చేసుకుని చెప్పి నా సంకల్పం చేసుకున్నాను. అయితే మా రెండో అమ్మాయి అమెరికా వెళ్ళింది. సరే ఆ అమ్మాయి నేను ఉచ్చారణ చేసుకోవాలని అడిగింది. అది ఒక మాట. రెండు ఈ మాసంలో మా అమ్మాయి వచ్చేటప్పటికి మా చైతన్య అంటే మా పెద్దమ్మాయి అల్లుడు, మా పెద్దల్లుడు అల్లుడు మాట్లాడవాకండి మీరు, మాట్లాడారే మా పెద్దమ్మాయి అల్లుడు వాడు చైతన్య నా దగ్గర చదువుకున్నవాడు. వాడి కొడుకు ఉపనయనం చేస్తాడంటే నాకు దౌహిత్రి యొక్క కుమారుడు ఉపనయనం చేస్తాను గురువుగారు అన్నాడు. దానికి ముహూర్తం కూడా నేనే పెట్టాను. అది ఎప్పుడు మన 17వ తారీఖు ఉపనయనం అయింది. సరే ఉపనయన ముహూర్తం పెట్టినప్పుడు నేను నా హైదరాబాద్లో ఉన్నప్పుడు సరే మనం 20 అయితే 20 అనాలు చేసుకున్నాను. ఆలోచిస్తున్నాను కార్యక్రమం అనుకొని మా హైదరాబాద్లో పడుకొని ఉన్న ఒకరోజు సడన్గా నాకు ఎందుకో భగవాన్జీ గారి దగ్గర మనం చేసుకుందాం ఈ కార్యక్రమం భావన కలిగి భగవాన్జీ గారి ఆశ్రమాన్ని నేను ఫోన్ చేస్తే గురువుగారు మీరు ఇప్పుడు అడగలేదు, ఆ రోజున బ్రహ్మలీన మహోత్సవం స్వామివారిది మా కార్యక్రమం ఉంటుంది కదా, మాకు అడ్డం కదా ఎట్లా అని అన్నారు వారు. మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మా కార్యక్రమం మీరు చేసుకుంటామని చెప్పాను. అదే రోజు రాత్రి తమాషా ఏంటంటే స్వప్నంలో భగవాన్జీ గారి దగ్గర మనం పాఠం చదువుకుంటున్నట్టుగా ఒక ఆలాపన వచ్చింది నా మనసుని. ఆలాపన వచ్చింది అంటే విద్యార్థులందరినీ సమావేశపరిస్తే బాగా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన రోజునే ఇంకో చిన్న కాకతాళీయంగా ఒక సంఘటన జరిగింది. వాడు ముళ్ళపూడి హరి, కృష్ణ, సాగిపోయిన వచ్చింది. వీళ్ళ ముగ్గురు ఏదో కార్యక్రమం మీద హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చాను. అప్పటికి నేను వాళ్ళకేం చెప్పలే. నాకు ఆలోచన ఆ రోజున వచ్చింది చెప్పలే. సరే మీరుతో మాట్లాడుతుండగా నాకు ఎందుకు సడన్గా ఒక ఆలోచన వచ్చి హరికి చెప్పాను, ఎరా హరి ఇట్లా నాకు ఒక భావన ఉన్నది, పూర్వ విద్యార్థులందరినీ ఒకసారి సమావేశపరిచి చదువుకున్నది పాఠశాలలో కాబట్టి భగవాన్జీ గారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం, మాతాజీలు మీకోసం ఎంతో శ్రమపడి ఉన్నారు, మాతాజీ అందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడం, బ్రహ్మలీన మహోత్సవంలో పాల్గొన్నట్టుగా ఉంటుంది, నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరిస్తే బాగా ఉంటుందని హరికి చెప్పాను. తప్పకుండా ఏర్పాటు చేస్తాను గురువుగారు అని అన్నారు. అయితే ఈ బ్యాచీలో నాకు బాగా సాగిపణి కానీ తర్వాత పోతే వాడు మా హనుమంతు కానీ వీళ్ళందరూ నా దగ్గర చదువుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. అయితే నా ఇంటి పరిపూర్ణంగా అభిమానం ఉన్న వ్యక్తులు. ఒకసారి చేస్తే బాగుండు అనిపించి మళ్ళీ నేనే పిలిచానుకో గురువుగారు ఏదన్నా వ్యాపార దృక్పథంగా పిలిచారేమో అనుకుంటారేమో అని మనస్సులో ఒక శంక ఉన్నది. అయినా సరే భగవాన్జీ గారి బ్రహ్మలీన మహోత్సవం ఈ కార్యక్రమంలో మీ అందరూ చూస్తే మనం ఉంటాము, భవిష్యత్తులో ఎట్లుందో మనకు తెలియదు. కాబట్టి భగవాన్జీ గారి అనుగ్రహం, మాతాజీ గారి యొక్క ఆశీస్సులతో నేను చెప్పిన చదువు చదువుకొని బాగా చక్కగా జీవిస్తున్నారు. ఇంకా మీరు ఉండటానికి సాధ్యమైనంత వరకు ధర్మంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. వాటికన్నా కూడా రోజు సంధ్యావందనం చేసుకోండి. నేను చెప్పిన వాటికి 4 మాటలు చేద్దామని వచ్చాను. మీ అందరికీ నేను వస్త్రాలు ఇస్తాను. ఆ వస్త్రాలు ధరించి భోజనం చేసి సెలవు తీసుకోవాలి అందరూ కూడా. జగన్నాథం గారు.